సభకు నమస్కారం. ఎస్పెషల్లీ మన వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ గారు, ప్రసాద్ గారికి రుణపడి ఉన్నాము. ఈ స్టేజ్ మీద అవకాశం ఇచ్చిన అద్భుతమైన అవకాశం నాకు లభించినందుకు కూడా నేను ఎంతో కృతజ్ఞతలు. నేను చెప్పబోయే సబ్జెక్టు నేచురోపతి. సో మీలో ఎప్పుడైనా అసలు ఆ పేరు విన్నారా అండి? తెలుసా? సో నేచురోపతి కూడా ఇది కూడా జర్మన్ ఆరిజినే. అంటే భారతీయ చరిత్రలో ఎంతో ఉండొచ్చు, కానీ ఒక గురువుగా డెవలప్ చేసింది మాత్రం జర్మన్సే. ప్రిస్నిడ్జ్, ఫాదర్ ఆఫ్ నేచురోపతిని ప్రిస్నిడ్జ్ అని చెప్పి జర్మన్లో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన మొదట్లో జర్మనీలో అలా వచ్చిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మెడిసిన్స్ ఏమీ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు భారతదేశం ఉన్న అభివృద్ధి జర్మనీ 150 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం ఇంతకంటే ఎక్కువ అభివృద్ధిలో ఉంది జర్మనీ. సో అక్కడ మందులు తిని అలసిపోయిన వాళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈయన ఒక అడవి లాంటి ఒక ప్రదేశంలో ఒక పొలంలో ఈ మట్టి నీళ్ళతో వైద్యం చేసి తగ్గించేవాడు. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకునేవాళ్ళు. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు తర్వాత లూయి కూని అని, తర్వాత అడాల్ఫ్ జస్ట్ అని, వేరే రకరకాల వాళ్ళు ఇంకా బాగా డెవలప్ చేశారు. బాగా డెవలప్ చేసి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని నేచురోపతి ఒక సైన్స్గా గుర్తించి భారత ప్రభుత్వం కూడా నేచురోపతి కోర్సు ఉంది, 5 years 5.5 కోర్సు, డిగ్రీ కోర్సు. నేను డిప్లొమా చేశాను ఢిల్లీలో. సో ఈ నేచురోపతి నేను ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో మిగతా అన్నీ కూడా ఎవాల్వ్డ్ సైన్సెస్ అండి. ఈవెన్ మన ఆయుర్వేదం కూడా ఎవాల్వ్డ్ సైన్సెస్. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రాబ్లంతో ఒక పర్టికులర్ మెడిసిన్స్తో ప్రయోగం చేసి వాళ్ళు డెవలప్ చేసి ఎంతో కృషి చేసి ఎవాల్వ్ చేసుకొని దీని రిజల్ట్ ఇది, సో ఈ మెడిసిన్కి ఈ రిజల్ట్ వచ్చింది, ఈ రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. ఆ మెడిసిన్స్ని వాడండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఒక్క నేచురల్ సైన్స్ మాత్రం ఒక్క నేచురోపతినండి. నేచురోపతిలో మెడిసిన్స్ లేవు, కేవలం మట్టి, నీళ్లు, సూర్యరశ్మి, గాలితోనే వైద్యం. అసలు మెడిసిన్ అనేదే లేదు ఏ ప్రాబ్లంకైనా. సరే తగ్గట్లేదా? బ్రహ్మాండంగా తగ్గుతుంది నేచురోపతిలో. అసలు అన్ని ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవచ్చు, అసలు ఏ ప్రాబ్లం లేకుండా హెల్దీగా ఉండొచ్చు. అందుకు బెస్ట్ సజీవ సాక్ష్యం నా పిల్లలు. నేను కూడా మొదట్లో నేర్చుకున్నప్పుడు పిల్లలకి ఎవరికైనా నాలుగే వస్తాయి సార్: వాంతులు, విరోచనాలు, జ్వరాలు, దగ్గు, జలుబు. ఈ 4 ఉంటాయి ఎక్కువ, వేరే ఏమీ రావు. సో ఎందుకు వస్తాయి ఇవన్నీ నేను కాసేపు చెప్తాను, ఒక 10 నిమిషాలు వినాలి ఓపికగా, మీకు అర్థమవుతుంది. ఇవి మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ 4 దాటి 5వది లేదు. 5 అంటే క్యాన్సరు, డయాబెటీస్ అసలు కళ్ళ కూడా ఊహించాం. మా నేచురోపతి ఫాలో అవుతున్న వాళ్ళు నవ్వుతానే చనిపోతారండి. ఎలా అంటే సరదాగా ఇంక రేపు చచ్చిపోదామలే అనుకొని చాలే 105 years బతికాను అని చెప్పేసి అలా వచ్చేసి బెడ్ మీద పడుకొని చనిపోతారు. రేపు అలా ఈజీగా చనిపోవచ్చు. అది చెప్తే మీకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఏందిరా అంటే అన్ని జబ్బులు, పుడతానే జబ్బులు, బై బర్తే శిశు వ్యాధులతో ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు. ఇవన్నీ నేను జస్ట్ నాకున్న ఈ కొద్ది టైంలో మీకు కొంచెం ఇది చెప్తాను. అసలు ఫండమెంటల్గా నేచురోపతి చెప్పేది ఏంటంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ డయాబెటిక్ బై బెర్త్. ఇప్పుడు ప్రతి ఒక్క పుట్టడమే ప్రతి చైల్డ్ డయాబెటిక్, మనందరం కూడా డయాబెటిక్కే. సో ఇప్పుడు ఒక అతను అంటాడు, నాకు అసలు ఏ జబ్బు లేదు, నేను హెల్దీగా ఉన్నాను, జస్ట్ నాకు పంటి నొప్పి ఇక్కడ మాత్రమే ఉంది సార్, ఇంతకుమించి నా బాడీలో ఏ ప్రాబ్లం లేదంటాడు. కానీ అతను హెల్దీగా ఉన్నట్టు కాదు, ఆల్రెడీ అతను మొత్తం రోగగ్రస్తం అయ్యాడు. ఆ పంటి నొప్పి రావడానికి దాని వెనక ఉన్న ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఆ పంటి నొప్పి వచ్చింది అంటే హీజ్ ఏ డయాబెటిక్. బీపీ ఉంది, హీజ్ ఏ డయాబెటిక్. క్యాన్సర్ ఉంది, హీజ్ డయాబెటిక్. 2500 జబ్బులకి కారణం మీకు ఒక 10 నిమిషాల్లో చెప్తాను సార్. మన శరీరంలో ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శంకర్ అనే వ్యక్తి, అతని శరీరంలో 4 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 4 లీటర్ల రక్తంలో 100 మోడల్ బ్రెయిన్ మోడల్ అని ఒకటి ఉంది. ప్రతి మనిషి 1 లీటర్ రక్తంలో ఇప్పుడు గ్లూకోజ్ టెస్ట్ చేస్తే అతనికి 300 ఉందంటే అతని 1 లీటర్ బ్లడ్లో 3 గ్రాముల గ్లూకోజ్ ఉన్నట్టు. సో 1 లీటర్ బ్లడ్లో 1 గ్రామే ఉండాలి యాజ్ పర్ అమెరికన్ FDA లెక్క ప్రకారం. సో కొంచెం అటు ఇటుగా ఉన్న 1.2, 1.3, 150 అప్ టు 150 దాకా ఉండొచ్చు వయసుని బట్టి. సో 100 మనం తీసుకుందాం యూనిట్గా. 1 గ్రాము 4 గ్రాముల శంకర్ అనే శరీరంలో 4 గ్రాముల బ్లడ్లో 4 లీటర్ల బ్లడ్లో 4 గ్రాముల గ్లూకోజే ఉండాలి. ఎందుకంటే మనం శక్తికి ఎన్ని నిర్వచనాలు చెప్పినా యోగాలు ఆరా అంటారు, ఇంకోటి అంటారు. బేసిక్గా మనిషి శరీరంలో ఒకటే యూనిట్ ఉంటుందండి, అది గ్లూకోజ్. గ్లూకోజ్నే శక్తిగా పీలుస్తారు, గ్లూకోజే కన్వర్ట్ అవుతుంది. మీరు ఏ ఆహారం తిన్నా కూడా బాడీలో గ్లూకోజ్గానే కన్వర్ట్ అవ్వాల్సిందే. మైటోకాండ్రియాలో ఎడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అని ఉంటుంది, దాంట్లో మీకు ఇది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి
అది శక్తిగా ప్రతి శరీరంలో అవుతుంది. దాంతోనే మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఏది చేసుకున్నా మన లైఫ్లో అదే. సో 4 గ్రాముల రక్తం 4 లీటర్ల రక్తంలో 4 గ్రాములే ఉండాలి. సో కాకపోతే మన ఆహారపు అలవాట్ల వల్ల మనం ఎక్కువ తినేస్తాం. ఎక్కువ తినేసేసరికి బ్లడ్లో 8 గ్రాములు, ఒక్కోసారి 12 గ్రాములు, అంటే టెస్ట్ చేయించుకుంటే 300 యూనిట్లు ఉంది మీకు బ్లడ్లో, అంటే 1 లీటర్ రక్తంలో మీకు 3 గ్రాములు ఉన్నట్టు. 1 గ్రాము ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మోర్ దెన్ 1 గ్రామ్ దాటింది అంటే ఖచ్చితంగా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ముందు కిడ్నీస్ లేచిపోతాయి. 400 అట్లా ఉండి అదే పట్టించుకోకుండా కనుక మనం ఎటువంటి మెడిసిన్స్ వేసుకోకుండా తగ్గించుకోకుండా కనుక ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఖచ్చితంగా అయితే అసలు మెడిసిన్స్ తెలియని రోజుల్లో మనుషులు ఎలా బతికారు? మనకి బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటా మన బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ ఫస్ట్ ఆలోచిస్తుంది, అరే శంకర్కి 1 లీటర్ రక్తంలో 1 గ్రాము, 4 లీటర్ల రక్తంలో 4 గ్రాములు, ఈ అబ్బాయి రక్తంలో 12 గ్రాముల షుగర్ ఉంది, చచ్చిపోతాడు. సో నేను ఫస్ట్ ఇతను కాపాడాలి. ఫస్ట్ తన బ్రెయిన్ తన టూల్ తీస్తుంది. అది ఫస్ట్ టూల్ ఏంటంటే ముందు ఎక్సెస్ బ్లడ్ ఎక్కడైతే ఉంది అని ఉందో ముందు అన్ని ఒక బ్లడ్ అనేది క్యారియర్, అన్ని సెల్స్కి అది మోసుకెళ్తూ ఉంటుంది. సో ఈ బ్లడ్ వెసల్స్ బాడీలో దాదాపు ఒక భూమిని 3 సార్లు 4 సార్లు చుట్టే అంత బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ వెసల్స్లో పడేయి ఎక్సెస్ గ్లూకోజ్ మొత్తాన్ని అక్కడ డ్రాప్ చెయ్యి, బ్లడ్లో 1 గ్రామ్లోనే ఉండాలి అనగానే బ్లడ్ ఓకే నేను నీ మాట వింటానని చెప్పేసి బ్రెయిన్ మాట వినాల్సిందే ఏ అవయవం అయినా. సో శంకర్ని రక్షించాలి కాబట్టి ఈ బ్లడ్ వెసల్స్లో ఈ అన్నీ డిపాజిట్ చేసుకుంటా ఈ ఎక్సెస్ షుగర్ని అంతా డిపాజిట్ చేసుకుంటా వెళ్తుంది. ఓకే, కొన్ని రోజులకి ఏమవుతాయి, ఈ వెసల్స్ అన్నీ హార్డ్ అవుతాయి. ఎప్పుడైతే వెసల్స్ అన్నీ హార్డ్ అవుతున్నాయో, ఎందుకంటే ఈ డిపాజిషన్ పెరిగిపోతూ ఉంటుంది. వెసల్స్ సాఫ్ట్గా ఉండాల్సినటువంటి వెసల్స్, ఆర్టరీస్ కావచ్చు, క్యాపిలరీస్ కావచ్చు, ఇంకోటి వెయిన్స్ కావచ్చు, ఏవైనా ఇవన్నీ హార్డ్గా అయ్యేసరికి గుండెకి చాలా కష్టమైద్ది. బ్లడ్ పంపించాలంటే గుండెకి చాలా కష్టమైద్ది. వెంటనే హార్ట్ చెప్తుంది బ్రెయిన్కి, నేను ఇంక బీపీ పెరిగిపోతూ ఉంటుంది, 120 ఉండాల్సిన బీపీ పెరుగుతూ ఉంటుంది. ఇలా అయితే నేను ఇంకా చేయలేను, అసలు మనిషి ఇదవుతాడు అనగానే బ్రెయిన్ అరే ఏం చేయాలి, మనమే ఆపం కదా, తినేస్తుంటాం, ఎందుకంటే మనకి ఇష్టమైనవన్నీ తినేస్తున్నాం. సో ఈ ఎక్సెస్ గ్లూకోజ్ని డిపాజిట్ చేయంగా కూడా ఇంకా మనం తిన్నాము, ఇంకా ఆల్రెడీ బ్లడ్లో ఈ గ్లూకోజ్ చేరుతూ ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ ఆలోచించి సెకండ్ టూల్ తీస్తుంది. సెకండ్ టూల్ తీసినప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్సెస్ గ్లూకోజ్ని బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్లోనూ అన్ని సెల్స్లోనూ డిపాజిట్ చేయండి అని చెప్పి పంపిస్తే అప్పుడు ఓకే సరే చెప్పారు కదా సార్ అని చెప్పి బ్లడ్ మన బ్రెయిన్ మాట వినాల్సిందే. సరే అని చెప్పి అది క్యారియర్ తీసుకుని పోయి గ్లూకోజ్ని సెల్ దగ్గరకు, లేదా ఆర్గాన్స్ అంటే సెల్సే కదా, రకాల టిష్యూస్ కానీ సెల్స్ కానీ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి బ్రెయిన్ చెప్పింది నేను ఎక్సెస్ గ్లూకోజ్ ఉంది బ్లడ్లో ఉంటే ఆ పర్సన్ చనిపోతాడు, లేకపోతే ఏదో అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్రెయిన్ మీ సెల్స్లో మీ కణాల్లో ఇది డిపాజిట్ చేయమని చెప్పింది. చెప్పగానే ఓకే బ్రెయిన్ చెప్పింది కాబట్టి నేను వినాల్సిందే కాబట్టి ఓకే డిపాజిట్ చేయండి అని అంటాయి. కానీ ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందండి. ఈ బ్లడ్ తీసుకొని గ్లూకోజ్ తీసుకొని సెల్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సెల్స్ మాట వినవు. బ్రెయిన్ చెప్పింది మన ఇంటికి ఒక తాళం చేయి ఎలా ఉంటే ఆ తాళం ఉంటేనే మనం ఎలా అయితే మన ఇంట్లోకి వెళ్ళగలుగుతామో, ఈ ఎక్సెస్ గ్లూకోజ్ సెల్స్లో డిపాజిట్ చేయాలంటే ఒక హార్మోన్ కావాలి, అది ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ అనేది బీటా సెల్ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అవుతాయి, అందరికీ తెలుసు. ఆ ప్యాంక్రియాస్ కూడా ఇట్స్ ఏ ఫ్యాక్టరీ లాంటిది, దాంట్లో బీటా సెల్స్ అని ఉంటాయండి, అవి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఇన్సులిన్ వెళ్ళి అలా ఓకే ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి బ్రెయిన్ చెప్పినప్పుడు బీటా సెల్స్ హార్డ్ వర్క్ చేయాల్సిందే. రోజు 6 గంటలు పనిచేసేవి ఈరోజు 12 గంటలు, 18 గంటలు, 24 గంటలు కూడా చేసి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాయి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకుంటే ఈ ఇన్సులిన్ సహాయంతో ఈ కణాలన్నింటిలో కూడా ఈ గ్లూకోజ్ డిపాజిట్ చేసుకుంటూ పోతుంది. ఇక్కడ మీకు 2500 జబ్బులకి నేను వినండి క్లీన్గా. ఈ ఎక్సెస్ ఇన్సులిన్తో పాటు మన బాడీలో నేచర్ ఇచ్చింది ఏంటంటే IGF ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఇంకోటి ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతైతే నేచురల్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ కంటే ఎక్సెస్ ఇన్సులిన్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో అంత ఈక్వల్ యూనిట్స్గా ఈ IGF ప్రొడ్యూస్ అవుతుంది. ఈ IGF అనేది ఈ
అన్ని అవయవాల్లో ఈ ఐజీఎఫ్ డిపాజిట్ అయ్యి ఇన్ఫ్లమేషన్కి కారణం అవుతుంది. సో ఎప్పుడైతే సపోజ్ ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ అవయవాల్లో మార్పులు వస్తాయి. ఆ అవయవాలు కొంచెం హార్డ్ అయిపోయి కొంచెం హార్డ్ అయ్యి అది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ వచ్చి ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో అనారోగ్యవంతంగా ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నతన్ని కనుక పోలిస్తే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. దీన్ని ఇంగ్లీష్ పరిభాషల్లో ఈ ఇన్ఫ్లమేషన్ని ఐటిస్ అంటారు సార్. ఐటిస్. సో ఈ ఐటిస్ 2500 రకాల జబ్బులు ఉన్నాయి. ఇది మనిషి ఆహారపు అలవాట్లను బట్టి, మనిషి నిద్రను బట్టి, వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవంలో ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. ఇది ఎక్కడ ఎక్కువ డిపాజిట్ అయితే ఆ అవయవానికి ఆ జబ్బు అంటాం. సపోజ్ ఊపిరితిత్తులు బ్రాంకైటిస్, ఆర్థరైటిస్ కీళ్ళవాతులు, అట్లానే కళ్ళు కంజక్టివైటిస్, ప్యాంక్రియాటిస్, మీకు 2500 రకాల జబ్బులకు కారణం ఈ ఐటిస్సే. ఇది ఎక్సెస్ ఇన్ఫ్లమేషను. ఈ ఇన్ఫ్లమేషన్కి అల్లోపతిలో మెడిసిన్స్ లేవు. వాళ్ళు కేవలం ఆ ఇబ్బంది, ఆ పెయిన్కి వస్తే పెయిన్ కిల్లర్స్ ఇవ్వటము, లేకపోతే ఏదో ఆ ప్రాబ్లంకి సంబంధించినవి అప్పటికప్పటికి ఈజీగా రిలాక్స్గా ఉండే మెడిసిన్స్, అంటే ఆ పెయిన్ అవ్వకుండా. కానీ పెయిన్ ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది, ఆ అవయవాలు మన బాధ పెడతానే ఉంటాయి. ఈ 2500 జబ్బులకు కారణం మీరు ఇప్పుడు ఈజీగా, నేను సింపుల్గా చెప్పాను, మీకు ఇది తెలుసుకున్నారు. ఈ ఎక్సెస్ ఇన్సులిన్తో పాటు ఎక్సెస్ ఐజీఎఫ్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ 2000 ఎక్కడైతే ఏ అవయవంలో ఎక్కువ డిపాజిట్ అయితే ఆ అవయవానికి ఆ జబ్బు, ఆ ప్రాబ్లము. సో మీకు ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి మీకు చాలా తెలుసు. కొలనైటిస్, వెజనైటిస్, ప్యాంక్రియాటిస్, బ్రాంకైటిస్, రొమటైటిస్, ఆర్థరైటిస్, అసలు ఎన్ని జబ్బులు. ఐటిస్ 2500 రకాల జబ్బులకి కూడా ఇదే కారణం. సో అన్నిటికీ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఎక్సెస్ అన్నీ కలిపి మొత్తం డయాబెటిక్కే. తగ్గించుకోలేమా? నేచురోపతిలో వస్తే ఊరికే తగ్గిద్ది. సో 10-15 సంవత్సరాలు డయాబెటిక్ పేషెంట్స్ కానీ, తర్వాత 20 సంవత్సరాల నుంచి బీపీ పేషెంట్స్ కానీ అట్లా వాడుతున్న వాళ్ళు కూడా ఎప్పుడైతే నేచురోపతికి వచ్చి దీనికి సింపుల్ డైట్ ఫాలో చేసి ఆ చిన్న ఆహారపు అలవాట్లు కనుక మార్చుకుంటే ఎటువంటి మందులు వాడకుండా ఈజీగా తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నేచురోపతి చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు. దీనికి ఉన్న ఇంగ్లీష్లో వైద్యంలో ఉన్నంత గ్లామర్, అంత పట్టు దీనికి లేదు. సో ప్లస్ దీంట్లో అంత అమౌంట్ కూడా రావు డాక్టర్స్కి. సో ఏ డాక్టర్స్ కూడా ఎక్కువ మనీ ఎర్నింగ్ ఫోకస్గానే ఉంది కాబట్టి ప్రజెంట్ సొసైటీ వీటి గురించి ఎవరు చెప్పరు. కొద్ది మంది మాత్రమే చెప్తున్నారు. మనకి బాగా ప్రిడామినెంట్గా మన ఆంధ్రాలో తెలిసిన వాళ్ళు, తెలంగాణలో కానీ తెలిసిన డాక్టర్స్ నేచురోపతి వాళ్ళు ఇద్దరే కదా. ఒకటి రామచంద్రరావు గారు ఉన్నారు, లేకపోతే మన మంతెన సత్యనారాయణ గారు. వీళ్ళిద్దరే కొద్దిగా చెప్తున్నారు. ఇక మూడో వ్యక్తి గురించి ఎవరికి కూడా తెలియదు. సో కానీ నేచురోపతికి వస్తే ఈ ఐటిస్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ప్రకృతి పద్ధతుల్లో మట్టి నీళ్ళతోనే తగ్గించుకోవచ్చు అండి. తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది కదా 2500 జబ్బులు ఎందుకు వస్తాయి, ఈజీగా ఎలా తగ్గించుకోవచ్చు అనేది. చాలా ఈజీగా, అసలు ఎంత సింపుల్గా అంటే ఒక్కొక్కరు వారం రోజుల్లోనే తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వయసును బట్టి వాళ్ళ ఇదిని బట్టి మనం ఈ మార్పులు చేర్పులు కనుక చేసుకుంటే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు. తర్వాత దైనందిక లైఫ్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్తాను సార్. చాలామందికి తెలియని కారణం ఏంటంటే ఈఎంఎఫ్ అండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. వీటి గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చైనాలో ఒక 600 పిల్లల మీద 6G రేడియేషన్ గురించి ప్రయోగాలు చేశారు. 3 hours కంటిన్యూగా 6G రేడియేషన్ని 600 పిల్లల మీద ఫోకస్ చేస్తే ఆన్ ది స్పాట్ 450 మంది పిల్లలు చచ్చిపోయారు. ఇవన్నీ బయటికేం రావు, నాకు తెలిసిన సబ్జెక్ట్లో ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను నేను. సో చైనా అనేది మీకు తెలిసిందే కదా, అన్నీ సీక్రెట్గానే పెట్టుకుంటుంది. మిగతా 150 మందికి చాలా వ్యాధులు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. అంటే 5G రేడియేషను ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఎంత హిడెన్ కాజ్. సో ఇవన్నీ హిడెన్ కాజెస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు కదా. ఇప్పుడు మీరు సెల్ టవర్ ఉంది మీ ఇంటి పక్కనే, 1/2 కిలోమీటర్ వరకు ఎవరు ఉండకూడదండి. ఆ సెల్ టవర్ కింద ఉన్న వాళ్ళందరికీ కంపల్సరీగా డిప్రెషన్ పేషెంట్స్కే వితిన్ హాఫ్ కిలోమీటర్ రేడియేషన్. అందుకని వీరైనంతవరకు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఇవన్నీ 5G రేడియేషన్ మనం అవాయిడ్ చేయలేము. వాటికి కొంచెం తెలుసుకొని వాటికి దూరంగా ఉండటమే. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు. అర్జున్ వాళ్ళు అయితే కనీసం ఖాళీ చేసి ఒక 1/2 కిలోమీటర్ దూరంగానే వెళ్ళాలి. సో ఈ టవర్స్కి దూరంగా వెళ్ళాలి. రెండోది వ్యాక్సినేషన్. ఎంత భయంకరమైన మోసం అంటే ఈ వ్యాక్సినేషన్ గురించి 1000 లిటరేచర్స్ ఉన్నాయండి. 1000 జర్నల్స్లో ఎంత దారుణము.
ఇప్పుడు చాలామంది నడుస్తూ హార్ట్ స్ట్రోక్స్తో చచ్చిపోతున్నారు. రీసెంట్గా చాలా ఎక్కువ మంది వెళ్తే హార్ట్ స్ట్రోక్స్ అంటున్నారు. ఈ హార్ట్ స్ట్రోక్ కారణానికి ఈ వ్యాక్సినేషన్కి చాలా కారణం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ కరోనా వ్యాక్సిన్లో యూరోపియన్ పార్లమెంట్లో క్వశ్చన్స్ వేశారు డాక్టర్స్. యూరోపియన్ పార్లమెంట్లో క్వశ్చన్ అడగాలంటే ఆషామాషి కాదండి, దానికి ఎంతో డేటా సేకరించి అడగగలిగితేనే అడగాలి ఆ క్వశ్చన్లు. సో డాక్టర్స్ అడిగితే ఈ వ్యాక్సినేషన్లో ఏం చేశారంటే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే గ్రఫీన్ ఆక్సైడ్. ఇది గ్రఫీన్ ఆక్సైడ్ ఎంత డేంజర్ అంటే మన వజ్రం డైమండే చాలా కఠినంగా ఉంటుంది, ఇది వజ్రం కంటే కూడా కఠినంగా ఉంటుంది. అంత పల్చగా ఉండి అంత కఠినంగా ఉంటుంది. ఈ గ్రఫీన్ ఆక్సైడ్ ఒకసారి శరీరంలోకి బ్లడ్లోకి ఎక్కించినాక ఇంకా బయటికి పోదు. సో ఎప్పుడైతే మనం ఈ 5G రేడియేషన్కి దగ్గరలో కూర్చున్నామో, లేకపోతే ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఈవెన్ సెల్ ఫోన్ రేడియేషన్ కూడా ఉంది, వైఫై ఉంది ప్రతి ఇంట్లో. ఈ రేడియేషన్ మనం ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నామో ఈ గ్రఫీన్ ఏమవుతుందంటే బ్లడ్లో స్పీడ్గా సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్గా సర్క్యులేట్ అవుతుంది ఈ గ్రఫీన్ ఏం చేస్తుందంటే మొత్తం కోసేస్తుంది బ్లడ్ ఆర్టిలర్స్. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. స్పాట్లో హార్ట్ స్ట్రోక్, డాక్టర్ దగ్గర తీసుకెళ్లే లోపు చనిపోతున్నారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకున్నా నాకేం కాలేదు అనుకుంటుంటే వాళ్ళ అదృష్టం అది. కొంతమంది బాడీలు తిప్పుకుంటాయి, ఆ శక్తి, ఆ వైటల్ ప్రాణశక్తి అనేది కొంతమందిలో అధికంగా ఉంటుంది. కానీ ఎవరికైతే తిప్పుకోలేదో వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్తో వస్తుంది. సో వ్యాక్సినేషన్ దయచేసి అస్సలు వద్దు. చిన్నపిల్లలకైతే మరీ ఘోరం. మానవ జాతి చేస్తున్న ఘోరమైన తప్పిదం వ్యాక్సినేషను. అది మెడికల్ సైన్స్ వేరు, మెడికల్ ఇండస్ట్రీ వేరు. మెడికల్ ఇండస్ట్రీలో దీనికి కోట్ల రూపాయల్లో కనకవర్షం కురుస్తుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డాక్టర్స్కి ఇది మంచిదని చెప్తున్నారు. 1%, 2%, 5% మంచిది ఉండొచ్చు, కానీ దాంట్లో 90% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తాను. కావాల్సినంత లిటరేచర్ నేను ఇవ్వగలుగుతాను కావాల్సిన వాళ్ళకి. సో ఇది. మూడోది ఫుడ్. అది చాలామంది ఫుడ్ అండ్ వాటర్ అడల్ట్రేషను మనం తినే ఆహారంలో ఖచ్చితంగా చాలా ఉంది. ఇప్పుడు చాలామంది తినే వరి గోధుమ మ్యాన్ మేడ్ అండి. ఇవి అమెరికా, మీరు అనుకుంటున్నారు ఇది అమెరికాలో కల్లా డబ్బులు ఉండొచ్చు, అది ధనవంతమైన దేశం కావచ్చు, కానీ నేచురోపతి ప్రకారం కానీ హోమియోపతి ప్రకారం కానీ అది వ్యాధిగ్రస్త దేశం. మొత్తం ప్రపంచంలో ఉన్న రకరకాల జబ్బులన్నీ అక్కడే ఉన్నాయి. అమెరికాలో అందరికీ క్యాన్సరు లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ విపరీతం అక్కడ. సో అమెరికాకి మీరు ఆ ధనం అది ఉంది ఆ ఒక్కటే. కానీ రెండో యాంగిల్ కనుక చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ పేషెంట్సే. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లేని ఒక్క అమెరికన్ ఒక అడుగు కూడా బయట పెట్టలేడు వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్. కొన్ని కోట్ల రూపాయల పాలసీలు హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవాల్సిందే వాళ్ళంతా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ అమెరికాకి ఎందుకు ఇంత దారుణంగా మరి హెల్త్ పాడు చేసుకుంటున్నారంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్, జిఎంఓ ఫుడ్స్ అంటారు, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఇవి అమెరికాలో 80% జెనెటికల్ మాడిఫైడ్ ఆర్గానిజం ఫుడ్డే. ఇక ఇందులో మీకు నో డౌట్ ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా దరిద్రం అంటుకుంటుంది. ఈ జెనెటికల్ మాడిఫైడ్ కాటన్ అని, అవంటే కాటన్ అంటే మనం తినం కాబట్టి కొద్దిగా ఓకే అనుకోవచ్చు, కానీ చాలా ఈ వంకాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ జెనెటికల్ మాడిఫైడ్ ఆర్గానిజం ఫుడ్స్ కనుక తీసుకుంటే మనం కూడా మన బ్లడ్ మొత్తం పాడయ్యి పూర్తిగా అనారోగ్యవంతులు అవి మనం కూడా అమెరికా వాళ్ళలాగా. కాకపోతే అమెరికా వాళ్ళకేమో క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, మనకేమో ఎక్కువ డయాబెటిక్ కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్స్ మనకి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది అనుకోండి ఈ జిఎంఓ ఫుడ్ వల్ల. సో దయచేసి ఈ జిఎంఓ ఫుడ్స్కి దూరంగా ఉండండి. వీలైనంతవరకు ఆర్గానిక్ స్టోర్స్లో మనకి కళ్ళకు ముందు పండించుకున్నవి వాడండి. ఈ వరి గోధుమలు కూడా మనిషి తయారు చేసిన వంగడాలే, మనిషి తయారు చేసిన ఇత్తనాలే. సో ఇవి నీళ్ళల్లో నానతాయి సార్. ఆ నీళ్ళల్లో విపరీతమైన పెస్టిసైడ్స్, విపరీతమైన యూరియా, విపరీతమైన డిఏపి అవన్నీ ఇస్తే అవి ఆ వరి గోధుమలు మీకు తయారవుతున్నాయి. అవి పాలిష్ చేసుకొని నీట్గా మనం తింటున్నాము. సో ప్రకృతిలో లేదు సార్, మనం తినే వరి గోధుమ ప్రకృతిలో లేదు. ఇది మ్యాన్ మేడ్. నార్మల్ బోర్లాంగ్ అని చెప్పి హరిత విప్లవకారుడు అని చెప్పి మనం కీర్తిస్తాము. ఓకే, అతని వల్ల ఎక్కువ దిగుబడి వచ్చేవి వంగడాలు తయారు చేసినా దాని తర్వాత నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఇక జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ తింటున్న అమెరికా పరిస్థితి, యూరప్ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇవి ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిందే. సో ప్రతి ఒక్కళ్ళు 1 by 1 ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ ఒక్కటొక్కటి అవాయిడ్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉండగలిగి నేచురోపతిలో ఈ మట్టి నీళ్ళతో మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇవి నేను నేర్చుకున్నప్పుడు మా పాపకి 102, 103, 104 ఫీవర్స్ వస్తాయి. పిల్లలకి కామన్గా వచ్చేది ఫీవర్సే, కంగారు పడతాం. నా పరిస్థితి ఎందుకు అప్పుడప్పుడే నేను కొత్తగా ఈ నేచురోపతి కుదరవల్లి విశ్వేశ్వరరావు గారు అని చెప్పి ఆయన దగ్గర నేర్చుకున్నాక తర్వాత డిప్లొమా చేశాను. సో నా పాపకి ఏం చేసేవాడిని నేను ఇంగ్లీష్ వైద్యానికి, ఎందుకంటే ఇంట్లో మా అమ్మ నాన్న నా వెంట పడతారు. మా ఆవిడ నేను చెప్పింది కన్విన్స్ కాదు. నేనేమో అసలు ఏ మందులు వద్దు, తగ్గుతుందని నేను. సో ఎలా చేయాలి?
సో వీళ్ళను కన్విన్స్ చేయడానికి వెళ్ళి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ యాంటీబయాటిక్స్ అవన్నీ తీసుకొచ్చి నా దాంట్లో తగ్గకపోతే ఈ వాడతానని చెప్పేసి అవి పక్కన పెట్టుకునేవాడిని. నేను 2 రోజులు 3 రోజులు ట్రీట్మెంట్ చేసుకునేవాడిని, 4వ రోజు తగ్గేది, అవి పడేసేవాడిని. తర్వాత ఇంక నాకు అవసరం లేకుండా పోయిందిలేండి. తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అవన్నీ చాలా సింపుల్ టెక్నిక్స్ సార్. అవి నేర్చుకుంటే మీరు హెల్దీగా ఉండొచ్చు. ఎస్పెషల్లీ మీరందరికీ నేను ఇంతగా గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీ మనవాళ్ళు, మీ పిల్లలు మీ కళ్ళ ముందు హెల్దీగా ఉంటారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు వేరే ఏ ఒక్క దాంట్లోకైనా వాళ్ళు టెక్నిక్స్ డెవలప్ చేసి ఎంతో కష్టపడి ఆ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ నేచురోపతిలో ఇవన్నీ లేకుండా మీరు సింపుల్గా మట్టి నీళ్ళతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్స్, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో, ఎటువంటి హెల్తీ లేకుండా ఉండొచ్చు. సో ఇక వ్యాక్సినేషన్ ఒకటి, ఈ జెనెటికల్ మాడిఫైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయటము, తర్వాత వాటర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సార్. TDS 150 నుంచి 200 ఉన్న వాటరే తాగాలండి. అవసరమైతే ఆన్లైన్లో 300 రూపీస్ పెడితే TDS మీటర్ దొరుకుతుంది. సో అందుకే ఈ బాటిల్ వాటర్ తాగొద్దు అంటున్నారు. బాటిల్లో డిస్టిల్ వాటర్లో ఈ TDS ఉండదు. ఇదేం చేస్తుందంటే ప్లాస్టిక్ బాటిల్లో పోస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ని లాక్కుంటుంది. ఎందుకంటే వాటర్ ఆ TDSని పెంచుకునే లక్షణం ఉంది. ఎక్కడైతే TDS తక్కువ ఉందో వేరే దాని చుట్టుపక్కల ఉన్న వాటిల్లో నుంచి ఇది తీసుకుంటుంది. సో ఈ ప్లాస్టిక్ వాటిల్లో నుంచి ఇవి తీసుకుంటుంది. ఇవన్నీ కూడా అందుకని TDS ఎస్పెషల్లీ బాటిల్ వాటర్ అస్సలు మానేసి వీలైనంత వరకు మనం 150 నుంచి 200 ఉన్న TDS వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఈ కొన్ని కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే నేచురోపతిలో చిన్న వాంతులు, దగ్గులు, జలుబు, జ్వరాలు ఇట్లాంటి వాటికి సింపుల్ ట్రీట్మెంట్ చేసుకుంటే హెల్దీగా ఏ డాక్టర్ దగ్గరకు లేకుండా చక్కగా ఉండొచ్చు. మా పాపకి 20 ఇయర్స్, మా చిన్న బాబుకి ఒక 5 ఇయర్స్ వచ్చినాయి. వాడికైతే అసలు పుడతాం హాస్పిటల్లో 3వ రోజు వ్యాక్సినేషన్ చేస్తానని వచ్చారు. నేను బయటకున్నాను. నేను వ్యాక్సినేషన్ చేయాల్సిందే అంటారే, నాకు ఇవ్వం ఫోన్ అని చెప్పాను. ఆ నర్సుకి చెప్పాను, అమ్మా నేను వస్తాను, నేను వచ్చిన దాకా మీరు ఇవ్వద్దు, మీరు కనుక ఇస్తే నేను ఊరుకోను అంటే మీరు అట్లయితే రండి అన్నారు. నేను వెళ్ళిన తర్వాత నా చేత ఒక 20 సంతకాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ వద్దు అని ఏవో పెట్టించుకున్నాక 3వ తీసుకెళ్తానని నేను తెచ్చేసుకున్నాను నా బాబుని. ఏ వ్యాక్సినేషన్ వేసుకోవాలా, నా పిల్లలకి ఏ వ్యాక్సినేషన్ లేదు, ఎటువంటి ఇది లేదు. వచ్చిన జ్వరాలని, దగ్గు, జలుబు నేను నా వైద్యంతోనే ట్రీట్మెంట్ చేస్తున్నాను. చక్కగా తగ్గుతున్నాయి, మీకు తగ్గుతాయి. అవి చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు. సో నేచురోపతి గురించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర నేర్చుకొని ఈ మెడిసిన్స్ బారి నుండి, ఈ వైద్యుల బారి నుంచి మనం కొంచెం రక్షించుకోవచ్చు. ఎందుకంటే నాకున్న మెంటర్ మా గురువు గారు ఏం చెప్తారంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి 4.5 కోట్ల మంది భారతీయులు తమ ఆస్తుల మొత్తాన్ని అమ్ముకోవాలంట. ఎందుకంటే ఈ మెడికల్ బిల్లులు పే చేయలేక ఆస్తులు అమ్ముకోవాలి. ఇప్పుడు చాలామంది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అవి అమ్ముకోవడానికి సరే ఇంటి పొలాలమ్మో, అప్పులు వడ్డీలకి తీసుకొచ్చో నా కళ్ళతో నేను చాలా చూశాను కాబట్టి ఇది చెప్పాలని వచ్చాను, చెప్తున్నాను మీకు. సో ఇవేం అవసరం లేకుండా తగ్గించుకోవచ్చు. సో ఈవెన్ 90 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఈ నేచురోపతికి ఫాలో అయితే వాళ్ళకి పూర్తిగా తగ్గకపోయినా ముందు హాయిగా ప్రశాంతంగా చనిపోవచ్చండి. ఆ బాధలతో ఇదేం ఆ హాస్పిటల్లో ఆ ట్యూబులు పెట్టుకొని, ఆ మాస్కులు పెట్టుకొని, ఐసీయూల్లో ఇంత కర్మ అవసరం లేదు. ఇంట్లో ప్రశాంతంగా అది కదా కావాల్సింది మనకి. ప్రశాంతంగా చనిపోకుండా ఆ రకరకాల ట్యూబులు పెట్టుకొని హాస్పిటల్లో అంత మందులు మింగి మన బాలసుబ్రహ్మణ్యం గారిలా చచ్చిపోవాల్సిన అవసరం లేదండి మనకి వాళ్ళకి. సో అందుకని ఇవి కొంచెం మీరు ఫాలో అవ్వండి, దయచేసి నేర్చుకోండి. మీకు నేచురోపతి గురించి చాలా ఉంది, చాలా నేర్చుకోవచ్చు. ఉన్న తక్కువ టైంలో నేను బ్రీఫ్గా చెప్పాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. ఏమన్నా మీకు సందేహాలు ఉన్నా కూడా అడగండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది, ఎట్లా ఉంది, జ్ఞానం అంతా అర్థమైంది కదా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటాయి దీని మీద అడగండి. గ్లూకోజ్కి అత్యంత ఉత్తమమైన మార్గం మనం ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్న ఫుడ్ని తీసుకోకుండా ఉండటమే సార్. అంటే మనం ఈ వరి గోధుమలు తిన్నంతకాలం మనకి గ్లూకోజు, ఎందుకంటే మనం తినేదే కార్బోహైడ్రేట్ ఈజీగా గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి మిగతా ఫుడ్స్కి అంటే రా డైట్స్కి వెళ్ళాలి సార్. కొంచెం 50 ఇది చేసుకున్న రోజు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 50% రా ఫుడ్ తీసుకోవాలి, 50% ఫ్రూట్స్ తీసుకోవాలి, 50% మీరు మనం దైనందిన మరి వరి గోధుమలు పూర్తిగా అవాయిడ్ చేయలేము, అట్లా అని పూర్తిగా మనం జొన్నలకి అట్లా వెళ్ళలేము ఉన్న పరిస్థితుల్లో. సో 50 చేసుకున్న వాళ్ళలో మీకు పూర్తిగా ఇన్సులిన్ నార్మల్ అవ్వటం నేను చాలామంది దగ్గర గమనించాను.
డైట్ ఈజ్ ద మెయిన్ కంట్రోల్ సార్. అడగండి. ఫోన్ నెంబర్ కావాలి, చెప్పండి. ఫోన్ 9966 23459. మీకు ఈ టెక్నికల్ డేటా ఇదంతా కావాలంటే సార్ విశాల్ సైని ఆయన ఇంగ్లీష్ హిందీలో చెప్తారు. గో నేచర్ అని ఉంది, అది మీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అది మీరు 47 రూపీస్ చేస్తే మీకు చక్కగా విత్ టెక్నికల్ డేటా మీకు అన్నీ ఇస్తారు, డేటా మొత్తం ఇస్తారు. గో నేచర్ విశాల్ సైని మీరు 47 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వండి. మీకు అసలు విత్ టెక్నికల్ డేటాతో విత్ ఎవిడెన్స్తో మీకు అసలు తర్వాత అంతా మీకు ఇక అడగడానికి ఏముండదు. ఇక తర్వాత అలా చక్కగా ఇంకా క్లియర్గా వివరిస్తారు. ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది క్లాసు, అది అందరూ జాయిన్ అవ్వండి. అది వినాలి, మీ పిల్లలకైనా వినిపించాలి. కనీసం ఒక్కళ్ళన్నా మీరు వింటే మీ ఫ్యామిలీ అంతా బాగుపడిద్ది. సో ఎవరికి ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. అసలు డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సార్. శరీరాన్ని ఇచ్చింది ప్రకృతే శరీరాన్ని ట్రీట్ చేస్తుంది. కారు ఉంది, కంపెనీ వాడు తయారు చేశాడు, అది రిపేర్ అయితే కంపెనీ వాడి దగ్గరికి వెళ్తే ట్రీట్ చేస్తాడు. మన శరీరాన్ని డాక్టర్ తయారు చేయలేదు సార్. 4 బుక్స్ చదువుకున్నంత మాత్రాన వాళ్ళేం పెద్ద ఇదని మనం పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి నమస్కారాలు పెడుతున్నాము. కానీ వాస్తవానికి ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. ప్రకృతికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ట్రీట్మెంట్ చేస్తుంది. సో బాడీకి ఉన్నటువంటి మీకు నిన్న చెప్పారు కదా క్లాసులో సార్ కూడా, పంచభూతాలతో మన శరీరం తయారవుతుంది. పంచభూతాలే మన శరీరాన్ని ట్రీట్ చేస్తాయి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. మనం కొంచెం డైటు, ఈ ఒక్క విషయమే కొద్దిగా నేచురోపతి ఇష్టపడింది ఏంటంటే డైటు. ఎందుకంటే మన ఇక్కడ ధ్యానంలో ఏం అలవాట్లు లేవు, ఎందుకంటే దాదాపు నాన్ వెజ్ ఏం తినము, వేరే అలవాట్లు కూడా ఏం దాదాపు ఉండకపోవచ్చు అందరికీ. సో మనకి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఈ వైద్యం. మిగతా వాళ్ళకి అనుకోండి, ఇప్పుడు వేరే చాలామందికి లిక్కర్ తర్వాత దోమ ఇలాంటివి ఉన్నాయి, అవి మానుకొని రండి అంటే కష్టం వాళ్ళకి, వాళ్ళు మానుకోలేరు. అవసరమైతే మేము పడతామంటారు కానీ మాకు వద్దంటారు. సో మనకి ఈ వైద్యం బహు ఈజీగా ఉంటుంది మన పిల్లలకు కానీ. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన జ్ఞానము న్యాచురోపతి అందించినారు సారు. సో వచ్చి సత్కారం.